సో ఈరోజు మార్కెట్ చూసుకుంటే ముఖ్యంగా మార్నింగ్ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ అదేవిధంగా నష్టాలను అయితే కొనసాగించడం జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ కూడా నష్టాలతోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తుంటే సెన్సెక్స్ 1000 పాయింట్లు అయితే నష్టాల్లో అంటే 1000 పాయింట్లు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే నిఫ్టీ 25,424 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 288 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్ చూసుకుంటే 1068 పాయింట్లు నష్టపోయి 82,225 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 216 పాయింట్లు నష్టపోయి 61,047 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా మొత్తం నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.90 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు నష్టాలను అయితే చవిచూడడం జరిగింది. ముఖ్యంగా సెక్టార్ వైజ్ చూసుకుంటే మనకు అన్ని సెక్టార్లు కూడా ఈరోజు నెగిటివ్లోనే అంటే ఇంచుమించు సగం సెక్టార్లు అయితే నెగిటివ్లో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఐటీ అండ్ ఆటో సెక్టార్ మాత్రం బాగా డ్రాగ్ అయిందని చెప్పాలి. ఐటీ సెక్టార్ చూసుకుంటే ఇంచుమించు 5% అయితే పడిపోవడం జరిగింది. తర్వాత రియాలిటీ అంటే నిఫ్టీ రియాలిటీ చూసుకుంటే ఇంచుమించు 2.23% అయితే పడిపోవడం జరిగింది. మీడియా సంబంధించి 1% అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా ఫార్మా మాత్రం కొంచెం పాజిటివ్లోనే రన్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా మెయిన్ కారణం అంటే ఇంత డ్రాగ్ 1000 పాయింట్లు డ్రాగ్ అవడానికి మెయిన్ కారణం ఎక్స్పర్ట్ చెప్పేందంటే ముఖ్యంగా ఆంథ్రోపిక్ స్టార్టప్ కంపెనీ ఒక కొత్త ప్రోగ్రామింగ్ డెవలప్ చేసింది కోబాల్కి ఆపోజిట్గా. దానివల్ల ఏంటంటే ఇంచుమించు ఐబిఎం ఒక కంపెనీ ఇంచుమించు 13% పడిపోవడం జరిగింది. ఐబిఎంఏ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సెక్టార్ కానీ ఇన్సూరెన్స్ సెక్టార్ కానీ ఈ యొక్క కోబాల్ అనే ప్రోగ్రామ్ని ఇస్తుంది. అది సులభంగా అది క్లౌడ్ క్రియేట్ చేస్తుంది ఆ ప్రోగ్రామింగ్ అని తెలిసేసరికి ఇంచుమించు 26 ఏళ్ళ నుంచి ఎప్పుడు పడిపోయిన ఐబిఎం 26 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఇలాంటి లాస్ అయితే చూడలేదు. 13% పడిపోవడం, దానికి రిలేటెడ్ సంబంధించిన ఐటీ సెక్టార్లు కూడా అన్నీ పడిపోవడం అనేది మార్కెట్ని బాగా కుదేలు చేసిందని చెప్పాలి. తర్వాత చూసుకుంటే అంటే ట్రంప్ ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది టారిఫ్లను రద్దు చేయాలని. కాకపోతే వాటిని బేస్ చేసుకొని ఏ దేశాలైనా ఆటలు ఆడితే మాత్రం వారికి తిరిగి ఎక్కువ టారిఫ్లు ఉంటాయని అయితే ట్రంప్ హెచ్చరించడం మార్కెట్ సెంటిమెంట్ని అయితే దెబ్బతీసిందని చెప్పాలి. తర్వాత ఐటీకి సంబంధించిన సెక్టార్లో ఆంథ్రోపిక్ అంటే ముఖ్యంగా ఏఐ ఎఫెక్ట్ అయితే ఐటీ సెక్టార్లో బాగా కనిపించింది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పాలి. అంటే ఇవన్నీ న్యూస్ బేస్డ్ అని చెప్తున్నారు. ఓవరాల్గా అన్ని సెక్టార్లు అంటే ముఖ్యంగా ఐటీ సెక్టార్లో అయితే బాగా కదలికలు రావడం, ప్రెషర్ రావడం, యుఎస్ మార్కెట్లు పడిపోవడం, ఏషియన్ మార్కెట్లు కూడా మిక్స్డ్గా ఉండడంతో ఇండియన్ మార్కెట్లు కూడా ఓవరాల్గా పడిపోవడం జరిగింది. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఇన్వెస్టర్లు ఏం చేయాలి, మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఇంతకుముందే మీరు చెప్పారు ఓవరాల్గా మార్కెట్ అయితే కొంచెం అస్తవ్యస్తంగా కనిపించింది. 1000 పాయింట్లు పడిపోవడం అనేది చాలా అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు అయితే ఆవిరైపోవడం అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఏం చెప్తారు మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి, ప్లస్ గోల్డ్ అండ్ సిల్వర్ ముఖ్యంగా ఏ విధంగా వెళ్తుంది? ఓకే, ఈరోజు జరిగిందల్లా ఏం లేదు. వీక్లీ మంత్లీ ఎన్ఎస్సి నిఫ్టీ ఏదైతే ఉందో ఎక్స్పైరీ డే, అందుకని ప్రాఫిట్ బుకింగ్ జరగడం అనేది ఒకటి ఎక్స్పైరీ కాబట్టి ఇవన్నీ కవరింగ్ అవుతాయి అనమాట. అంటే ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ పొజిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అందుకని మొన్న పెరిగింది, నిన్న బాగా పెరిగింది ఏదైతే ఉందో ఇవాళంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ ఒకటి, వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ. రేపు కూడా మామూలుగా ఉంటుంది న్యూట్రల్ గా. మళ్ళీ ఎల్లుండి గురువారం నాడు బాంబే ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి సెన్సెక్స్ ఏదైతే ఉందో మంత్లీ ఎక్స్పైరీ ఏది గురువారం రోజు. శుక్రవారం రోజు మళ్ళీ పచ్చగా ఉంటుంది మళ్ళీ మార్కెట్. ఏది మార్చి ఏదైతే అంటే ఫిబ్రవరి ఎక్స్పైరీలు అయిపోతాయి, మార్చి ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది, రేపు ఎన్ఎస్సి స్టార్ట్ అవుతుంది. కానీ గురువారం మళ్ళీ బిఎస్సి ఉంది కాబట్టి శుక్రవారం నుంచి మనం గెట్ చేయొచ్చు. శుక్రవారం పాజిటివ్ ఓపెన్ అవుతుంది, రేపు న్యూట్రల్ గా ఉంటుంది. గురువారం మాత్రం మళ్ళీ బిఎస్సి ఏదైతే ఉందో ఉంటే కొంచెం అటు ఇటుగా షార్ట్ కవరింగ్ ప్రాఫిట్ బుకింగ్ ఆ దగ్గరలో ఉంటుంది. శుక్రవారం నుంచి మళ్ళీ మనమే ఉంటుంది. ఇది జనరల్ గా జరిగేది. ఎందుకంటే ఎప్పుడైనా వీక్లీ ఎక్స్పైరీలు మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ షార్ట్ కవరింగ్ అని ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ అని ఉంటుంది. నిన్న బాగా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ట్రంప్కు వ్యతిరేకంగా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంతో నిన్న మన మార్కెట్లన్నీ పాజిటివ్ లో ఓపెన్ కావడంతో నిన్న బాగా పెరిగింది. కాబట్టి ఈ రోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనేది ఒకటి, ఎక్స్పైరీ ఒకటి. అందుకని మన మార్కెట్ లో ఫాలో అవడం అనేది సహజం, అది అంతే తప్ప దానివల్ల ఏమి ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఇవాళ 1000 పాయింట్లు పడ్డంత మాత్రం వాల్యూ లేవని కాదు, ఇంకా ఇది ఆపర్చునిటీ కింద చూసుకోవాలి. ఎప్పుడైనా కానీ 1000-1200 పాయింట్లు పడ్డది అంటే అదే ఫాస్ట్ గా
బౌన్స్ బ్యాక్ అయితే రోజులు చాలా ఉన్నాయి అనమాట. ఎంతైతే బాగా పెరుగుతుందో అంత బాగా పడుతుంది, ఎంతైతే బాగా పడుతుందో అంత బాగా పెరుగుతుంది, ఎంతైతే బాగా పడుతుందో వాల్యూ ఉన్న స్టాక్ కూడా బాగా పడుతుంది. ఎప్పుడైతే వాల్యూ ఉన్న స్టాక్స్ బాగా పడతాయో మళ్ళీ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ ఫార్మా ఒక్కటి ఎందుకు బెటర్ ఉంది అంటే, రేపు ఎందుకు పెరుగుతుంది ఫాస్ట్ గా ఫార్మా అంటే, ఇవైతే ఎక్స్పోర్ట్స్ సుంకాలు టారిఫ్లో ఫస్ట్ బెనిఫిట్ పొందేది ఫార్మా సెక్టార్ అన్నమాట. అందుకని ఫార్మా సెక్టార్ షేర్ కి వాళ్ళ పెద్దగా పడలేదు, కానీ కొన్ని పాజిటివ్ లోనే ఉండటం జరిగింది. కాబట్టి ఆ ఫార్మా షేర్లు అన్ని వాల్యూ ఉన్నాయి, మళ్ళీ రేపు పెరుగుతాయి, ఎల్లుండి పెరుగుతాయి, చిన్న చిన్నగా పెరుగుతూ ఉంటాయి. అందుకని ఫార్మా ఓకే. ఇకపోతే ఇంకా ఇది నెక్స్ట్ సార్, ముఖ్యంగా మెయిన్ మనము గోల్డ్ అండ్ సిల్వర్ అంటే జీవి సత్యనారాయణ గారు అనగానే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఎక్కువగా ఆశిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఏంది అంటే, గత కొన్ని రోజులుగా చూసుకుంటే కొంచెం నెగిటివ్, మళ్ళీ పాజిటివ్, కొన్ని 2 రోజులు పాజిటివ్గా, కొన్ని రోజులు నెగిటివ్గా ఉంటుంది. ఓవరాల్ సిల్వర్కి సంబంధించిన అయితే ప్రాఫిట్ చాలామంది తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ సిల్వర్ కొంతమంది అయితే తక్కువ ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళని ఏం చేయమంటారు? గోల్డ్ ఇంకా కొనాలా, లేకపోతే సిల్వర్ ఇంకా కొనాలా, అమ్మేయాలా, ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి మనం? ఓకే, గోల్డ్ సిల్వర్ మీకు 2 న్యూస్ చెప్తా, ఒకటి గుడ్ న్యూస్, ఒకటి బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటిది? గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, మళ్ళీ ఒకవేళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు బేస్ చేసుకొని నా మీద ఏదైనా అంటే నేను సుంకాలు టారిఫ్లు మళ్ళీ విధిస్తాడు. కానీ చట్ట పరిధిలో ఈసారి కోర్టుకు పోయినా కానీ ఓడిపోకుండా, అంటే వ్యతిరేకంగా తీర్పు రాకుండా ఆ చట్ట పరిధిలోనే మళ్ళీ సుంకాలు టారిఫ్లు వేస్తాడు. ఒకటి, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్ మళ్ళీ ఇంకా చర్చలు అయితేనే ఉన్నాయి, మళ్ళీ ఈ రష్యా ఉక్రెయిన్ చర్చలు అయితేనే ఉన్నాయి, అవేం కాలేదు. మళ్ళీ ఇప్పుడు మనకి 1 సంవత్సరం నుంచి జరిగి ఏదైతే ట్రేడ్ డీల్ అయింది అని అనుకున్న సంతోష సమయంలో మళ్ళీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ట్రంప్ ఏ రోజు ఏ రాత్రి ఏం చెప్తాడో తెలియదు. కాబట్టి గోల్డ్ సిల్వర్ పాజిటివే, కొనుక్కోవచ్చు, పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మళ్ళీ ట్రంప్ ఏదైతే ఈ సుంకాలు టారిఫ్ల మీద ఊకున్నంత వరకు గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది. అంటే అంతకుముందు హైలో కొనుక్కొని ఎగ్జిట్ కాలేదే, మిస్ అయిపోయినవే అనుకున్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్, ఎందుకంటే పెరుగుతుంది అనేది. ఇక బ్యాడ్ న్యూస్ ఎవరికి? పెళ్లిళ్ళు సీజన్ స్టార్ట్ అయింది, కొనలేదే, మిస్ అయిపోయినవే, పెళ్లికి కావాల్సిందే అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం మాత్రం పెయినే, ఎందుకంటే మళ్ళీ ధర పెరిగిపోతుంది, ధర పెరుగుతుంది. కానీ మనం గమనించవలసింది ఏంటిదంటే, ఇవాళ ఎంసీఎక్స్ లోనో మైనస్ లో ఉంది, అంటే ఎక్స్పైరీ ఉంది దానికి, అందుకని చెప్పేసి గోల్డ్ సిల్వర్ ఫాల్ అయింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్, కమోడిటీస్ ఎక్స్చేంజ్ అంటారు కామెక్స్, అక్కడ మాత్రం పాజిటివ్ లోనే జరుగుతున్నాయి ఇప్పుడు. అందుకని మనం ఏం చేయాలి? ఎవరైతే ఉందో నెక్స్ట్ ఎక్స్పైరీ చూసుకొని కొనుక్కోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ వచ్చి 0.6% అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సిల్వర్ వచ్చి 1.5% ఇంటర్నేషనల్ మార్కెట్ లో కామెక్స్ లో ప్లస్ లో ఉంది. అంటే 1.5% సిల్వర్ ప్లస్ లో ఉంటే ఇక్కడ ఎంత ఉంది? 0.75 మైనస్ లో ఉంది. అంటే 1.5 ప్లస్ ఉండాల్సింది 0.75 మైనస్ ఉందంటే 2.25 డిఫరెన్స్ అనమాట. అంటే ఇది ఒక ఆపర్చునిటీ కింద చూసుకొని కొనుక్కోవాలి. ఇకపోతే ఇక్కడ గోల్డ్ ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ మైనస్ ఉంది. అందుకని ఏంటిది, గోల్డ్కి ఏం ప్రాబ్లం లేదు, కొనుక్కున్నా ఒకటే, కొనుక్కోపోయినా ఒకటే, అబ్జర్వ్ చేస్తే చాలు. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటిదంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ జనరల్ గా రెండూ పెరిగితే, కానీ ఈ రోజు అలా లేదు. ఎక్స్పైరీ దగ్గరకు వచ్చింది, ఇక్కడ ఏం జరుగుతుంది? గోల్డ్ ఫాల్ ఉంది, సిల్వర్ పాజిటివ్ లో ఉంది. అంటే జనరల్ గా ఎప్పుడు అట్లా ఉండదు. బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ సిల్వర్ రెండూ పెరుగుతాయి, రెండూ తగ్గుతాయి. కాకపోతే ఆ నిష్పత్తిలోనే పెరుగుతాయి, ఆ నిష్పత్తిలోనే తగ్గుతాయి. గోల్డ్ తక్కువ పెరుగుతుంది, తక్కువ పడుతుంది, సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇదే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఎంసీఎక్స్ లో డౌన్ లో ఉంది. ఇది నెక్స్ట్ మంత్ కొనుక్కునే వాళ్ళకి ఆపర్చునిటీ. ఎందుకోసం? అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువలో ఉంది. ఎప్పుడైనా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినా కూడా ఇక్కడ ఎంసీఎక్స్ లో తక్కువలో ఉంటే పెరుగుతుంది అని అర్థం. సపోజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డౌన్ లో ఉంది, ఇక్కడ పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. ఇక రెండు న్యూట్రల్ ఉంది అంటే అబ్జర్వ్ చేయమని అర్థం. అంటే ఎక్కడో ఒక దగ్గర మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ మిస్ మ్యాచ్ అయినప్పుడు నీకు ఆపర్చునిటీ అంటే ఏం చేయాలనే దానికి ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకోసం అంటే ట్రంప్ ఇది ఈజీగా తీసుకునే విషయంలో కాదు. ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచ దేశాలు అన్ని కూడా ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఫేవర్ చేసినాయో ఆటోమేటిక్ గా ఆయనకు ఒక ఇగో అనుకోండి, ఆయనకి ఒక విధమైనటువంటిది అంటే
ఇంకా చట్టబద్ధంగా ఏమేమి చేయాలి. ఎందుకోసము అంటే ఇప్పుడు ఈ ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఈ సుంకాలు టారిఫ్లు వసూలు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ లక్షల కోట్ల రూపాయలు రీపే చేయాలి. ఈ రీపే చేయబుద్ధి కాదు ఆయనకి. అందుకని ఏదో రూపంలో మళ్ళీ ఈ సుంకాలు టారిఫ్ని అడ్జస్ట్ చేయాలి. అమెరికాలో ఏవైతే తీసుకున్నవి ఉన్నాయో అవన్నీ ఇవ్వకుండా ఉండాలి. రెండోది ఇప్పటి నుంచి మళ్ళీ దాన్ని చేయాలి. అంటే ఏంటి, ఈ సుంకాలు టారిఫ్లు చట్టబద్ధంగా, అంటే అతను వ్యతిరేకంగా ఉండకుండా, ఒకవేళ సుప్రీంకోర్టుకు వాళ్ళు ఫైల్ చేసినా అతనికి వ్యతిరేకంగా తీర్పు లేకుండానే ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఇక మనం ముందు ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా 1%, 1.5%, 2% పడుతూ ఉంటది, పెరుగుతూనే ఉంటది. ఓవరాల్ గా పాజిటివ్ లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంటే మనం ఇంకా అక్యుములేట్ చేయమంటారా, లేకపోతే లాంగ్ టర్మ్ కోసం చూడాలా? ఓన్లీ ట్రేడింగ్ అంటే గోల్డ్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది ప్రజెంట్? ట్రేడింగ్ పర్పస్ కి అయితే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన పని ఎంతసేపటికి ఏంటిది, ఏదైతే జరుగుతుందో 1.5-2% లోకి హైక్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ కొనుక్కోవటం, అమ్ముకోవటం, క్లోజ్ చేసుకోవటం. నెక్స్ట్ డే ముంచక అవసరం కూడా లేదు. ఎందుకోసం అంటే నెక్స్ట్ డే పొద్దున్నే ట్రంప్ ఏం చెప్తాడో తెలియదు. గుడ్ న్యూస్ చెప్తే ఓకే, బ్యాడ్ న్యూస్ చెప్తే ఓకే, న్యూట్రల్ ఏం చెప్తాడో తెలియదు. ఏమి చెప్పకపోతే న్యూట్రల్ గా ఉంటది. ఆయన ఏదన్నా మళ్ళీ సుంకాలు టారిఫ్లు, లేకపోతే ఇరాన్ మీద ఇంకేదైనా చర్చలు అంటాడు, లేకపోతే యుద్ధం అంటాడు, యుద్ధ నౌకలు రెడీగా ఉన్నాయి అంటాడు, లేకపోతే అంతకుముందు రష్యా వాళ్ళు అమెరికన్ డాలర్లు తోటి చేస్తాం అనేటప్పటికీ మనమే అన్నాం గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది, ₹1,00,000 కూడా రావచ్చు అని, లోపు రావచ్చు అని. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ తోటి మళ్ళీ రష్యా వాళ్ళు చేయాలని ఏం లేదు, ఏది అమెరికన్ డాలర్ల తోటి బిజినెస్ చేయాలని ఏం లేదు. అందుకని మళ్ళీ అది పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ చర్చలు పోస్ట్ పోన్ అయిపోయినాయి. ఏది రష్యా ఉక్రెయిన్ చర్చలు. మళ్ళీ ఇప్పుడు ఇరాన్ తోటి మళ్ళీ అంటాడు. అది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు తోటి కొంచెం ఆగి ఉన్నట్టుంది. మళ్ళీ వారం 10 రోజులు 4 రోజులు కాగానే మళ్ళీ మామూలే అవన్నీ. అంటే ఇదంతా ఏదో ఒకటి ఇంకో 2 ఏళ్ల వరకు కనపడుతూనే ఉంది నాకైతే. అంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది ఆయన పదవీ కాలం. ఎవరిది? ట్రంప్ది. ఈ పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటది, కానీ 2 ఏళ్ల వరకు ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ లాస్ట్ ఏదైతే ఉందో ప్రచారానికి పోతారు వాళ్ళు. ఆ ప్రచారానికి పోతారు కాబట్టి ఆ 1 ఇయర్ ముందు నుంచి ఇటువంటి ఏం పెట్టుకోరు, మేల్కొండ ప్రచారం చేసుకుంటూ పోతారు. అందుకని ఈ 2 ఏళ్ళు అయితే మాత్రం ఈయన ఏదైతే మారినంత వరకు, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఆయన జడ్జిని వాళ్ళు అలా చేసారు, ఇలా చేసారు, వాళ్ళు ఇట్లా కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఏది ట్రంప్. అందుకని ఇప్పుడు ఆయనకు ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటుంది, అన్ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటుంది. మార్కెట్ ప్రపంచ దేశాలు అన్ని అన్నా కూడా ట్రంప్ మారలేదు అనేది ఇప్పుడు మనకి రూఢి అయిపోయింది. అంటే ఇంకో డౌట్ చేస్తాను సుంకాలంటుండు ఏమని, మీరు ఇదే లూపోల్ గా తీసుకొని నా మీద కనుక పెత్తనం చేస్తే అని అంటుండంటే ఇంకా ఆయన లోపల ఎలాంటిది ఉందో ఏమేమి ఉన్నాయో ఆలోచన తెలియదు. ఎందుకంటున్నానంటే ట్రంప్ జాయిన్ అయిన రోజే 100 సంతకాలు పెట్టిండు. ఎవరి అంతకుముందు జో బైడెన్ ఎవరైతే చేసిండో ఆ జీవోలన్నీ రద్దు చేయడానికి 100 జీవోలు సంతకాలు పెట్టేసి, అంటే అవన్నీ రివర్స్ చేయడానికి. అంటే ఆయన ఎంతటి ఉందో ఏముందో తెలియదు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం ఇక కరెంట్ అఫైర్స్ విషయం చెప్పి మనం అవేర్నెస్ తప్ప ఇక మనకంటూ ఈ గోల్డ్ సిల్వర్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి ఈ ట్రంప్ యొక్క నిర్ణయాలను బట్టి, ఇంటర్నేషనల్ మార్కెట్లను బట్టి ఈ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మనం బాధ్యత, మన పని. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.